అంటే ఎవరైనా మనిషి సాధారణంగా ఒకలాంటి స్ట్రక్చర్ ఉన్నా పొట్ట మాత్రం ఒక గుప్పెడైనా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఈ బెల్లీ ఫ్యాట్ అనేది అంత మేజర్ ఇష్యూ అయిపోయింది? సెంట్రల్ ఒబెసిటీ. సెంటర్ ఇండియన్ సబ్ కాంటినెంట్, మీరు ఏషియన్ సబ్ కాంటినెంట్ తీసుకుంటే మరి రైస్ తినకపోతే అసలు ఏం తినాలి? మన పూర్వీకుల నుంచి రైస్ తింటూ వచ్చాం కదా అనేది చాలా మంది చెప్తూ ఉన్న మాట. లేదండి, రైస్ తినేవాళ్ళు అంటే ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నేనే. మా ఫ్యామిలీలో ఇప్పుడు ఈ నెయ్యి అనేది గట్ హెల్త్ కూడా మంచిదేనా డాక్టర్ గారు? ఓవరాల్ హెల్త్కి ఇట్ ఈస్ ది బెస్ట్ అవైలబుల్. చూస్తూ దాన్ని తినలేకపోవడం, దానివల్ల స్ట్రెస్ పెరగడం, మళ్ళీ దాన్ని అన్నట్లు మళ్ళీ మీ దగ్గర రావాల్సి వస్తుంది గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చిందని. మీరు వర్డ్ యూజ్ చేస్తారు క్రేవింగ్ అంటే. క్రేవింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ కార్బోహైడ్రేట్. వెల్కమ్ టు బీఆర్కే హెల్దీ లైఫ్ స్టైల్ విత్ లక్ష్మి. సో గ్యాస్ట్రిక్ ఇష్యూస్, చాలా మందికి చాలా రకాల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది వేధిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు పొట్టకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి, మరి రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, సో పాటించవలసిన ఆహార నియమాలు ఏంటి, వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. బాగున్నారా డాక్టర్ గారు? అంటే జనరల్గా ఇప్పుడు ప్రపంచం అంతా దేని చుట్టూ తిరుగుతుందంటే ఒకటి డయాబెటీస్, బీపీ, ఇలాంటి ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళం మేము. ఇప్పుడైతే బరువు చుట్టూ తిరుగుతుందని చెప్పుకోవాలి. బరువు పెరగడం, ఇదంతా ఏం డాక్టర్ గారు? దీనికోసం ఏమైనా డైట్లు, ఫాస్టింగ్లు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు అట్లా ఏమైనా ఉంటాయా? అసలు బరువుని మనం ఎట్లా డిఫైన్ చేస్తాం? బేసికలీ బరువు పెరగడం అంటే మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చిండే ప్రాబ్లమ్స్. మెజారిటీ ఆఫ్ ద టైం జెనెటిక్ ఉంటుండే. ముందు వెయిట్ బరువు ఉండేవాళ్ళు యూజువలీ ఇంట్లో ఆ జెనెటిక్ డిఫెక్ట్ ఉండేవాళ్ళే బరువు ఉంటుండే. దాంతో అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటుండే అప్పుడు ఉండే జెనెటిక్ బేస్డ్ ఒబేసిటీ. ఇప్పుడు ఏంటంటే సెడెంటరీ లైఫ్ అండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రిక్వైర్మెంట్ కింద ఎక్కువ తింటున్నాం. అదొకటి. సెకండ్, ద వే వీఆర్ లివింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే ఈ ప్రాబ్లమ్స్ అంతా వచ్చేది లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇది మనం తినే ఫుడ్, నిద్ర, స్ట్రెస్, ఈ మూడిట్లోనే ప్రాబ్లం. సో 3 డిఫెండబుల్ ప్రాబ్లమ్సే అండ్ ప్రివెంటబుల్ ప్రాబ్లమ్స్. బట్ 80% ఆఫ్ సొసైటీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఫర్గెట్. అంటే రన్నింగ్ లైఫ్ అయిపోయింది. నోబడి, దే స్లీప్ లెస్ అండ్ రన్ మోర్. దానివల్ల ఈ జబ్బులంతా వస్తున్నాయి మెయిన్. ఎస్, బరువు పెరిగితే జబ్బులు వస్తాయి కదా డాక్టర్ గారు? జబ్బుల వల్ల బరువు పెరుగుతామా? జబ్బుల వల్ల బరువు పెరిగింది అంటే కొందరే అండి. డయాబెటీస్ ఉండేవాళ్ళు ఛాన్సెస్ ఉంటాయి. డయాబెటీస్ కెన్ బి ఏమంటారు, వెయిట్ లాస్ కావచ్చు, వెయిట్ పెరగచ్చు కూడా. బట్ జబ్బుల వల్ల కాదు, బరువు పెరిగే దానివల్ల జబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఆల్ ఆర్గన్స్ విల్ గెట్ ఎఫెక్టెడ్ విత్ వెయిట్. ఎస్, మీరు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఎన్నో కేసులు చూసుంటారు. సో అంటే ఎవరైనా మనిషి సాధారణంగా ఒకలాంటి స్ట్రక్చర్ ఉన్నా పొట్ట మాత్రం ఒక గుప్పెడైనా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఈ బెల్లీ ఫ్యాట్ అనేది అంత మేజర్ ఇష్యూ అయిపోయింది? సెంట్రల్ ఒబెసిటీ. ఇండియన్ సబ్ కాంటినెంట్స్, మీరు ఏషియన్ సబ్ కాంటినెంట్ తీసుకుంటే దాంట్లో ఇవి మైనస్ చైనీస్ ప్యాటర్న్ అంటాం. చైనీస్లో తక్కువ, బికాస్ దే ఈట్ మోర్ ఫైబర్ ఫుడ్ అండ్ దే ఆర్ ఏమంటారు విగరస్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. మన దాంట్లో ఏమంటే మనము వీఆర్ రైస్ ఈటర్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో మోర్ డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్ అంటే బెల్లీ అండ్ హిప్స్ అంటాం. మెజారిటీ ఆఫ్ ద మీరు అబ్జర్వ్ చేస్తే 99% ఆఫ్ పీపుల్కి పొట్ట పెరుగుతుంది లేదా హిప్స్ పెరుగుతాయి. సో ఇది ఈజియెస్ట్ ప్లేస్ ఫర్ డిపాజిషన్. అంటే వేరే ఎక్కడైనా డిపాజిట్ చేసేది కష్టం, బికాస్ మజిల్స్ బల్క్ ఎక్కువ ఉంటుంది. అబ్డామిన్లో మజిల్ బల్క్ తక్కువ, స్ట్రెచబుల్ క్యారెక్టర్ ఉంటుంది స్కిన్ది. సో ఈజీ టు డిపాజిట్. స్కిన్ కిందే కాదు ఫ్యాట్, మిసెంట్రిక్ ఫ్యాట్ అంటాం. ఇంటెస్టైన్ చుట్టుపక్కన మనకు మిసెంట్రిక్ లేయర్ ఏముంటుందో ఆ దాంట్లో ఫ్యాట్ డిపాజిషన్. దీనివల్లనే డిసీజెస్ వచ్చేది. బేసికలీ మన స్కిన్ కింద ఉండే ఫ్యాట్ వల్ల డిసీజెస్ చాలా తక్కువ. మిసెంట్రిక్ ఫ్యాట్ అంటే ఏమంటాం, విజరల్ ఫ్యాట్ అంటాం. ఆ విజరల్ ఫ్యాట్ మన చాలా ఎక్కువ. అండ్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ కార్బోహైడ్రేట్ ఈటర్స్. స్వీట్స్,
పొద్దున్న లేస్తున్నట్లే ఛాయ్తో స్టార్ట్ అవుతుంది, అవును. బ్రేక్ఫాస్ట్తో ఒక స్వీట్, లంచ్తో లేదా డిన్నర్తో కంపల్సరీ ఎవ్రీబడి ఎండ్స్ విత్ స్వీట్ ఆర్ రైస్. సో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో నైట్ పడుకున్న తర్వాత కూడా పడుకునేటప్పుడు కూడా ఒక స్వీట్ తిని పడుకోవడం స్వీట్ తిని పడుకునే అలవాటు ఉంటుంది, ఆర్ సమ్ జ్యూస్ ఏదైనా తీసుకుని పడుకునే అలవాటు ఉంటుంది. Yes. కాబట్టి వీఆర్ ఆల్ విజరల్ ఫ్యాట్ డిపాజిటర్స్ అంటాం. ఇక్కడ పొట్ట పెద్దదిగా ఉంటే జనరల్గా అది గ్యాస్ పొట్ట లేదంటే మీరు అన్నట్లు ఫ్యాట్ వల్ల వచ్చిన పొట్ట అని మనకి ఎలా తెలుసు? ఈజీగా తెలిసిపోతుంది అండి. ఒబీస్ ఉండేవాళ్ళు తెలిసిపోతుంది. గ్యాస్ పొట్ట అనేవాళ్ళు యూజువలీ మార్జినల్ డిస్టెన్షన్ ఉంటుంది. దే విల్ హ్యావ్ డిస్కంఫర్ట్. డెఫినెట్గా వాళ్ళకి గ్యాస్ డిస్టెన్షన్ ఉండే వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉంటుంది, తినలేకపోతారు, తేపులు ఎక్కువ వస్తాయి, దే విల్ ఫీల్ దట్ ఏదో ఒకటి జరుగుతా ఉంది పట్ల. అంటే ఒబేసిటీ ఉండే వాళ్ళకి దే విల్ బి వెరీ హ్యాపీ పీపుల్. ఇప్పుడు బరువు ఎక్కువగా ఉన్నాను డాక్టర్ గారు, లేదంటే బెల్లీ ఫ్యాటే ఉంది అన్నప్పుడు ఏదైనా డైట్లు చేసి తగ్గించుకోవాలా, లేదంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయాలా? ఎందుకంటే డాక్టర్ ఇది మన ఒబేసిటీ, డయాబెటీస్ ఇవన్నీ ఫుడ్ రిలేటెడ్, డయట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. యూ చేంజ్ యువర్ డయట్. ఓకే. ఫర్ దట్ యూ నీడ్ నాట్ హ్యావ్ అన్ ఎక్స్పర్ట్. ఇది మనకు పూర్వకాలంలో చెప్తున్నది ఏంటంటే, ఒకసారి తినేవాడు యోగి అంటారు సింగిల్ మీల్తో, 2 సార్లు తినేవాడు భోగి, 3వసారి తినేవాడు రోగి అంటారు. సో వై యూ డోంట్ యూ కట్ ఇట్ డౌన్ టు 2 meals? దాన్ని ఏమంటారు, టైమింగ్ ఆఫ్ యువర్ ఫుడ్ అండ్ వాట్ యు ఈట్. ఇవి 2 చేస్తే 100% వెయిట్ కెన్ బి కంట్రోల్ వితౌట్ ఎనీబడీస్ అడ్వైస్. నాకేం కావాలంటే, నా బాడీకి ఏం కావాలంటే నాకు తెలిసే తప్ప హౌ కెన్ సంబడి సిట్ అండ్ ఎక్స్ప్లెయిన్ మీ? నేను ఎట్లా చెప్తానండి మీరు ఏం తినాలంటే? యూ చూస్ వాట్ యూ వాంట్, బట్ గెట్ రీడ్ ఆఫ్ వైట్ కలర్డ్ ఐటమ్స్, వైట్ రైస్, వైట్ సాల్ట్, ఇంకా ఇది షుగర్, మైదా, వైట్ ఉండే గెట్ రిడ్ ఆఫ్. దే ఆర్ ఆల్ కార్బోహైడ్రేట్స్. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ న్యూసెన్స్ డిసీజెస్ హ్యూమన్ ఆర్ ఫేసింగ్. ఇప్పుడు వైట్లోకి, ఆ వైట్ ఫుడ్స్లోకి మిల్క్ కూడా వచ్చి చేరిందేమో డాక్టర్ గారు? మిల్క్ ఐ డోంట్ థింక్, నోబడి డ్రింక్స్ మిల్క్ లీటర్ ఎవరు తాగరు. మ్యాక్సిమం అంటే గ్లాస్ ఆఫ్ 200 ml మిల్క్ తాగుతారండి. సమ్ పీపుల్ విల్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ మోర్ మిల్క్. అది మిల్క్ షుడ్ నాట్ బి బ్లేమ్డ్. న్యాచురల్ అవైలబుల్, న్యాచురల్. మనం తింటుండే ఫుడ్ పాలిష్డ్ ఫుడ్, పాలిష్డ్ రైస్. వీఆర్ నాట్ ఈటింగ్ యాజ్ ఇట్ ఈస్. పొలాల్లో పండింది దంపుడు బియ్యం మనం తింటలేదు. దోస్ డేస్ హ్యావ్ గాన్. సో మీరు మిల్లెట్సే, కానీ మిల్లెట్స్ని యూ కెనాట్ మాడిఫై ఇట్. మిల్లెట్స్ని అలాగే తినాలి. అవును. సో కాబట్టి మీరు రైస్ని ఎంతైనా మాడిఫై చేసుకోవచ్చు. సో దీంట్లో మనము వీ పే ఫర్ ఇట్. రైస్ మాడిఫై చేస్తూ ప్రిజర్వేటివ్ యాడ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ డిసీజెస్ ఆర్ గ్యారెంటీడ్. మరి రైస్ తినకపోతే అసలు ఏం తినాలి? మన పూర్వీకుల నుంచి రైస్ తింటూ వచ్చాం కదా అనేది చాలా మంది చెప్తూ ఉన్న మాట. లేదండి, రైస్ తినేవాళ్ళు అంటే ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నేనే. మా ఫ్యామిలీలో ఫస్ట్ రైస్ ఈటర్ నేనే. మా ఇంట్లో ఇప్పుడు చెప్తారు కదా, నువ్వేరా ఫస్ట్ ఇంట్లో తినింది రైస్. మన ఇంట్లో ఇవే మిల్లెట్సే, రాగులు, రొట్టెలు, చపాతీలు కూడా లేదు. అది తప్ప రైస్ అనేది లేదు. రైస్ పండినా నువ్వు సేల్ ఇట్ అట్లా ఇంట్లో తింటుండలే. ఇట్ స్టార్టెడ్ ఓవర్ టైం. ఏమంటారు, ఈజీ టు కుక్, ఈజీ టు డైజెస్ట్. సో ఎందుకంటే మీరు రైస్ తినేవాళ్ళు ఎవరైనా చూడండి, దే కీప్ ఈటింగ్. యూ కాంట్ స్టాప్ రైస్ తినేవాళ్ళు. వన్స్ యూ కట్ రైస్, షిఫ్ట్ టు మిల్లెట్సా, లేదా యూ గో టు జోవార్ రోటీ ఇలాంటివి. ఆర్ మనము ఎస్పెషలీ అర్బనైజ్డ్ పీపుల్లో నన్ ఆఫ్ అస్ రిక్వైర్ మోర్ దెన్ 1000 kilocalories అండి. ఎందుకు అవసరం ఏముంది? పని చేయము, ఫిజికల్ యాక్టివిటీ 0. కూర్చొని పని చేయడానికి నీకు 1000 calories కింద ఎందుకు అవసరం? సో ఈట్ దట్ మచ్. ఆబ్వియస్లీ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది, హెల్తీగా ఉంటారు. జనరల్గా అంటే ఇప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి డాక్టర్ గారు, చూస్తూ దాన్ని తినలేకపోవడం, దానివల్ల స్ట్రెస్ పెరగడం, మళ్ళీ దాన్ని అన్నట్లు మళ్ళీ మీ దగ్గర రావాల్సి వస్తుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చిందని. మీరు వర్డ్ యూజ్ చేస్తారు క్రేవింగ్ అంటే. క్రేవింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ కార్బోహైడ్రేట్స్. మీరు ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, ఫైబర్ ఫుడ్ తీసుకోండి, నో వే యూ కెన్ ఈట్ మోర్ దెన్ పోర్షన్. మీరు రైస్, మన అందరూ ఆలోచనలు ఏమంటే బ్రెయిన్ రిక్వైర్స్ గ్లూకోజ్ అంటేనే, మన రాంగ్ కాన్సెప్ట్ అది. బ్రెయిన్కి మనం గ్లూకోజ్ ఎక్కువ సప్లై చేసినట్లల్లా ఇట్ విల్
క్రేవ్ ఫర్ మోర్ బికాస్ గ్లూకోజ్ ఇమ్మీడియట్గా కన్వర్ట్ అయిపోతుంది. గ్లూకోజ్ విల్ నెవర్ స్టే యాజ్ గ్లూకోజ్, ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇన్ టు ఫ్యాట్. సో బ్రెయిన్ విల్ ఆస్క్ ఫర్ అరే అయిపోయింది తిను ఉంటుంది. వేరాజ్ ఇఫ్ యూ టీచ్ బ్రెయిన్ టు యూజ్ యువర్ ఓన్ ఫ్యాట్, ఇట్ విల్ సప్లై కంటిన్యూటీ ఉంటుంది. సో బ్రెయిన్ విల్ నాట్ గెట్ యూజ్ టు ఏమంటారు తినాలేంటి అనిపించదు. అవును 100% 1 వీక్ డౌన్ ద లైన్, ఒకే ఒక వారం షుగర్స్ ఇవన్నీ జీరో చేసిన వాళ్ళు దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఈటింగ్ పోర్షన్స్. కొంచెం తింటారు, దే విల్ బి వెరీ హ్యాపీ, వెయిట్ లాస్ గ్యారంటీడ్. ఇప్పుడు ఒబేసే ఉండి 100% వెయిట్ లాస్. ఇట్స్ నో బడీ ఎక్స్పెక్ట్ వెయిట్ లాస్ అంటే 1 monthలో నేను 10-20 kilos తగ్గాలి. యూ టార్గెట్ ఫర్ ఎ ఇయర్. 1 year టు పీపుల్ యూజ్. ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్ క్రియేటెడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ అవర్ ఓన్ వేదాస్లో ఇచ్చిండే ఇది. 2 meals తినండి, ఈట్ వెన్ సన్ ఈస్ అవుట్ అండ్ బిఫోర్ సన్ సెట్స్. జైనిజంలో దే డోంట్ ఈట్ బిఫోర్ సన్ రైజ్, చీకటి అయ్యాక సూర్యోదయం ముందు తినరు ఎక్సెప్ట్ వాటర్. సో అది పాటిస్తే ఏమవుతుంది, పీపుల్ సంబడి హెస్ గాట్ ఎ నోబెల్ ఇది ఈ రీసెర్చ్ వాట్ వేదాస్ హ్యావ్ డన్ అండ్ ఈ అప్లైడ్ ఇట్ టు సమ్ ఫ్యూ పీపుల్. అలాంటి డైట్ చేస్తే మీకు డెట్రిమెంటల్ ఉంటుంది బికాస్ టూ మచ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనం దీన్నే పోర్షన్స్లో తినాలి. టైం ఇట్. నేను పొద్దున్న 8 o'clock తింటా, ఈవినింగ్ 6 o'clock లోపల తినేస్తా. ఈ మధ్యలో వాట్ ఎవర్ ఫిల్లింగ్ ఇది ఉంటుందో ఫైబర్ యాడ్ చేయండి. 200% పీపుల్ విల్ బి 100% హెల్దీ, దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం.